హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ సండే కాబట్టి సండే స్పెషల్ ఒక నాన్ వెజ్ రెసిపీ మీ అందరితోటి షేర్ చేసుకుందామని వచ్చాను. రెసిపీ ఏంటంటే నాటుకోడి కర్రీ అనమాట. నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానమాట. చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో అయితే చేసుకోవచ్చు అండి. ఏ విధంగా కుక్కర్లో చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అయితే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కట్ చేసి నీట్గా కడిగి పెట్టేసుకున్న నాటుకోడి ముక్కలు, 4 టమాటా ముక్కలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా పౌడర్, కొత్తిమీర, ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ఈరోజు నేను నాటుకోడి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ఫస్ట్ మనం కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన, కౌసు వాసన రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. కొంచెం కుక్కర్ ఇట్లా వేడైపోయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను. ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ దగ్గర దగ్గర 7 నూనె పావుల దాకా వేశాను. కొంచెం బిగ్ సైజే ఉంది నూనె పావు. ఎందుకంటే కూర వచ్చేసి మనకి కూర క్వాంటిటీ, నాటుకోడి పీసెస్ క్వాంటిటీ ఎక్కువ ఉందన్నమాట. దగ్గర దగ్గర 1.5 kg వరకు ఉందన్నమాట. అందుకని చెప్పి నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. 7 నూనె పావులు అయితే వేశాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకుంటూ ఉన్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో చేస్తే ఏంటంటే కోడి అనేది, నాటుకోడి కానివ్వండి, జుట్టు కోడి కానివ్వండి, స్ట్రాంగ్గా ఉంటాయి. ముక్కలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి కుక్కర్లో అయితే. బయట మామూలుగా వండుకున్నామంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలా కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. మటన్ ఎలా ప్రిపేర్ చేస్తాం కుక్కర్లో సేమ్ అలాగేనండి. నేను మటన్ ప్రిపేర్ చేసే వీడియో కూడా ఇంతకుముందు పోస్ట్ చేశాను. లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను. కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది సేమ్ అదే విధంగా చేసుకోవాలి. పెద్ద కన్ఫ్యూషన్ అయితే ఏముండదు. కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది అనమాట. కాకపోతే మనం నాటుకోడి ముక్కలని ఫస్ట్ నీట్గా కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటుంది. అడుగున ఏమన్నా కొంచెం మట్టి కానీ ఇసుక కానీ ఏమన్నా ఉన్నా కానీ నీట్గా ఉంటాయి ముక్కలు. ఒకటికి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలన్నమాట ముక్కల్ని కర్రీ చేసేటప్పుడు. ఇక్కడ కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మన క్వాంటిటీని బట్టి, మన కర్రీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తూ ఉన్నాను. ఈ విధంగా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కర్రీ క్వాంటిటీని బట్టి మనము ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొంచెము అన్నీ కూడా టమాటాలు కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ విధంగా ఉప్పు కారం అన్నీ కొంచెం ఎక్కువ రేంజ్లో తీసుకోవాల్సి ఉంటుంది. క్వాంటిటీ తక్కువ ఉందనుకోండి కొంచెం తక్కువ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసాను అనమాట. చాలా బలమైన ఫుడ్ అనమాట. నాటుకోడి కానివ్వండి, జుట్టుకోడి కానివ్వండి, ఇలాంటివి కొంచెం బాడీకి బాగా శక్తినిస్తాయి అంటూ ఉంటారు కదా, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత, కొంచెం దూరగా వేగిన తర్వాత మన దగ్గర నీట్గా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలను అయితే ఈ విధంగా కొంచెంగా వేసేసుకోవాలి కుక్కర్లో. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమే, అంతే. నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తున్నాను ఏంటి అని చూపిస్తున్నానండి. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్లో షేర్ చేసుకోండి నాతోటి. ఈ విధంగా అన్నీ కూడా నీట్గా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట కుక్కర్లో. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అడుగున ఉంది కదా, ఆ ఆయిల్ మొత్తం ఈ ముక్కలకి కలిసేలాగా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. నీట్గా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కింద ఉన్న ఆయిల్ ముక్కలకు మొత్తం పట్టేసేయాలన్నమాట. ఇలాగా కలిపేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
మన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఆయిల్ కింద ఉన్న ఆయిల్ మొత్తం కలిపేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని వేసి మనం కలపొద్దు, ఏం చేయొద్దు అనమాట. ఇంకా డైరెక్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ఆ టమాటా ముక్కల మీదనే సాల్ట్ నేను వీడియోలో చూస్తున్న విధంగా మనం ఎంత వేసుకుంటే మనకు టేస్ట్ సరిపోతుంది చూసుకొని వేసేసుకోవాలి. ఒక 4 స్పూన్సా 5 స్పూన్సా మన క్వాంటిటీని బట్టి మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసారు, డైరెక్ట్గా కలపకుండా ఏం చేయకుండా మూత పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటాయి టమాటాలన్నీ కూడా. ఇంకా మళ్ళీ అన్ని ముక్కల్ని కూడా కింది నుంచి పై వరకు మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం లిడ్ పెట్టకుండానే సగం ప్రాసెస్ చేయాలి. అంటే పైన మూత పెట్టి కుక్కర్ మూత పెట్టకుండానే చేసుకోవాలన్నమాట. కొంచెం మనకి ఆయిల్ అంతా వేగి దగ్గర పడిన తర్వాత కుక్కర్ మూత యూజ్ చేయాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి తీసేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, కౌసు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ కర్రీస్లో దేంట్లోనైనా సరే ఉప్పు కారం మసాలాలు ఆయిల్ ఇది కరెక్ట్గా ఉంటే కూర అనేది బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ముక్కలు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయండి. నాటుకోడికి కానివ్వండి, మన జుట్టుకోడికి కానివ్వండి, చాలా ఉడకడానికి టైం పడుతుంది. అందుకే నేను కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టేసాలి. కారం మనం వేసిన కారం అంతా కలిపి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ చూసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, ఇలాగా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం అంతా మళ్ళీ కలుపుకోవాలి అడుగంటకుండా. మీకు చూపిస్తాను చూడండి, లైట్గా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం అట్లా ఎసరు వస్తూ ఉంటుంది. మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు, కాకపోతే మనము కర్రీలో నుంచి అట్లా లైట్గా వాటర్ వస్తూ ఉంటుంది. మనం కడిగి వేసుకుంటాం కాబట్టి ముక్కల్ని. ఇప్పుడు వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ముక్కలకి పై దాకా వాటర్ పోసేసుకోవాలి. ముక్కల పై దాకా అంటే ముక్కకి ఒక 1 ఇంచు పై దాకా వాటర్ పోసుకొని మసాలా అనేది వేసేసుకోవాలి. గరం మసాలా వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కకి తీసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. గరం మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ సాజీరా, వీటన్నిటిని దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టి పొడి చేసుకుంటాం కదా, అది గరం మసాలా పౌడర్ అనమాట. ఈ విధంగా మొత్తం వేసి కలిపేసేసుకొని ఒకసారి ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఏదైనా తక్కువ పడింది అనుకోండి ఇప్పుడే ఎమ్మటే కలిపేసుకోవచ్చు అనమాట. ఉప్పు కానివ్వండి కారం కానివ్వండి. ఇక్కడ నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి. ఇంకా లిడ్ పెట్టేసి కుక్కర్ని క్లోజ్ చేసేసుకోవాలి. కిందికి దించుకొని కుక్కర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకొని కుక్కర్కి లిడ్ పెట్టేసేయండి. లేకపోతే పైన అయినా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లిడ్ పెట్టండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి పెట్టగానే తిరగదనమాట, బిగుసుకుపోయినట్లు అవుతుంది. ఈ విధంగా లిడ్ పెట్టేసిన తర్వాత ఇంకా మంటని ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. కుక్కర్కి ఈ విధంగా మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 10 to 11 విజిల్స్ వచ్చిందాకా ఉడకనివ్వాలండి. 10 to 11 విజిల్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే నాటుకోడి కాబట్టి టైం పడుతుంది. 10 to 11 విజిల్స్ అయిన తర్వాత మనం దించుకొని చూసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనం పోసిన వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ నాటుకోడి కర్రీ రెసిపీ. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.